12 మంది అమ్మాయిలు, ఒక టీచర్. సో, వీళ్ళందరూ కలిసైతే మాత్రం వెళ్తారనమాట. అనుకున్నదైతే సాధించుకొనొస్తారు మొత్తానికి. అలాగే ఇందులో మన 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదండీ! ఆవిడ ఉన్నారు. అలాగే 'సర్దార్' అని మన 'కార్తీ' గారి మూవీ వచ్చింది కదా! అందులో కూడా హీరోయిన్‌గా నటించారు. 'రాశి ఖన్నా' గారు కాకుండా ఇంకొక ఆవిడ. సో, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆవిడ కూడా ఉన్నారనమాట. స్లోగా వెళ్తూ ఉంటుంది. కొన్ని హై సీన్స్ ఉంటాయి. ఓవరాల్‌గా అయితే మాత్రం చాలా బావుంది. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం 'ఖోఖో'. సో, ఈటీవీ విన్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది మూవీ. ఈవిడైతే లైఫ్‌లో ఏదో సాధించాలి, నేషనల్స్‌కి ఆడాలి, చాలా పైకి రావాలి అని చెప్పి అనుకుంటారనమాట. మన 'సర్దార్' మూవీ హీరోయిన్ అయితే. కాకపోతే వాళ్ళ నాన్నగారి వల్ల ఈవిడ ఆగిపోవాల్సొస్తుంది. మరి ఏంటి వాళ్ళ నాన్నగారి వల్ల ఎందుకు ఆగిపోవాల్సొచ్చిందనేది మాత్రం మూవీలో చూడాల్సిందే. అలాగే మరి ఆవిడ మొత్తానికి పీటీ టీచర్ అవుతారు. ఒక స్కూల్‌కైతే వస్తారనమాట కేరళలో. ఆ స్కూల్‌లోనే మన 'ప్రేమలో' మూవీ హీరోయిన్ గారు ఇంకా చాలామందైతే పిల్లలు ఖోఖో ఆడుతూ ఉంటారనమాట. సో, వాళ్ళకి ఖోఖో అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఈవిడ ఆ ఖోఖో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎన్నో అడ్డంకులను దాటుకొనొస్తారు. కానీ చివరికి వచ్చేపాటికి మాత్రం అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఆవిడైతే డ్రాప్ అయిపోవాల్సొస్తది. కానీ ఆవిడ మాత్రం ఇచ్చే మోటివేషన్ అనేది చాలా బావుంటుందనమాట. ఎలా అంటే కొంచెం మన 'ధోని' గారి వర్డ్స్ టైప్‌లో అయితే ఉంటాయి. గెలుపు, ఓటమి ఇది ముఖ్యం గాదు. ఆడటం మాత్రమే ముఖ్యం. రిజల్ట్ అనేది తర్వాత విషయం అన్నట్టయితే చెప్తారనమాట. సో, చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటది. మనకి ఈవిడ లైఫు జరిగింది చూపిస్తూ ఉంటారు. ప్రెజెంట్ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం చూపిస్తూ ఉంటారు. అలాగే పేరెంట్స్ అడ్డుపడటం, టీచర్స్ కూడా సాయం చేయకపోవటం, మొత్తంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొనైతే ఆవిడ ముందుకొస్తారు. వచ్చి మంచి సపోర్ట్‌నైతే ఇస్తారనమాట స్టూడెంట్స్‌కి. వాళ్ళకి కావాల్సిన జెర్సీలు గానీ, షూస్ గానీ అన్ని రకాలుగా గూడా ఆవిడ సాయం జేస్తారు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్‌గా జరిగేది ఏంటి అంటే మాత్రం, మన 'ప్రేమలో' హీరోయిన్ గారికి, 'సర్దార్' హీరోయిన్ గారికి ఇద్దరి మధ్య అయితే కొంచెం మిస్‌కమ్యూనికేషన్ అయితే అవుతుంది. సో, అది చాలా పెద్ద ఇష్యూ కింద అయితే మారుతదనమాట. ఖోఖోలో మెయిన్ కెప్టెనే ఈవిడ. ఆడడానికి నేను రాననే రేంజ్ వరకు వెళ్తారు. కానీ చివరికైతే మాత్రం హ్యాపీ ఎండింగ్ టైప్‌లోనే అవుతుంది. కాకపోతే స్టూడెంట్స్ అందరికీ కొంచెం సాడ్ ఎండింగ్ అయితే అవుతుందనమాట. మరి అదేంటి అనేది మాత్రం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో, ఓవరాల్‌గా అయితే స్లోగా వెళ్తుంది గానీ పర్లేదు. వన్ టైమ్ వాచబుల్. చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.